డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్నారా? అయితే తస్మత్ జాగ్రత్త. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ మద్యం సేవించి వాహనాలు నడిపితే మీకు జైలు తప్పదు. సుదీర్ఘ విరామం తర్వాత యూనిఫామ్ వేసుకున్న సీనియర్ ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనర్ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టి తమదైన మార్కును చూపించడం ప్రారంభించారు. బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారికి స్ట్రాంగ్ వార్నింగ్లు ఇస్తున్నారు. ఇక తాజాగా డ్రంక్ అండ్ డ్రైవ్ విషయంలో మందుబాబులకు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. గత 4 ఏళ్లుగా టీజీఎస్ ఆర్టీసీ ఎండీగా పనిచేసిన సజ్జనర్ ఇప్పుడు సిపిగా చార్జ్ తీసుకొని ఈ విషయంలో కఠినంగా వ్యవహరించాలని డిసైడ్ అయ్యారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై ఉక్కుపాదం మోపుదామని, ఈ నియమాన్ని ఉల్లంఘిస్తే జైల్లో ఊచలు లెక్క పెట్టిస్తామని ఆయన స్పష్టం చేశారు. అలాగే ఈ మేరకు సిపి సజ్జనర్ డ్రంక్ అండ్ డ్రైవ్ పై తమ అధికారిక ట్విట్టర్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. వాహనదారులకు హితావు పలుకుతూ బాధ్యత గల పౌరులుగా వ్యవహరించాలని కోరారు. మద్యం తాగి వాహనాలు నడిపి రోడ్డు ప్రమాదాలకు కారణమై మీ జీవితానికి మీరే వెలకట్టలేని జరిమానాను విధించుకోవద్దు. డ్రంక్ అండ్ డ్రైవ్ మీతో పాటు ఎన్నో కుటుంబాలకు తీరని శోకాన్ని మిగులుస్తుంది. థింక్ బిఫోర్ యూ డ్రింక్ అండ్ డ్రైవ్ అని గుర్తుపెట్టుకోండి. మద్యం తాగి వాహనం నడిపితే మూల్యం తప్పదు. బాధ్యత గల పౌరులుగా మద్యం తాగి వాహనం నడపకండి అని సజ్జనర్ ట్వీట్ చేశారు. ఇక హైదరాబాద్ ను పట్టి పీడిస్తున్న డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతామని గతంలోనే సజ్జనర్ ప్రకటించారు. ఈ విషయంలో ఇతర రాష్ట్రాల పోలీసులతో సమన్వయం చేసుకొని అవసరమైతే అదనపు సిబ్బందిని కేటాయించి చర్యలు తీసుకుంటామని తెలిపారు. నగరంలో పెరుగుతున్న సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, స్టాక్ మార్కెట్ పెట్టుబడులు, డిజిటల్ అరెస్టుల పేరుతో వచ్చే మోసాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఇక ఆన్లైన్ బెట్టింగ్ల కారణంగా యువత చెడిపోతుందని, బెట్టింగ్ యాప్ ప్రమోషన్లో పాల్గొనే వీఐపీలు ఆలోచించుకోవాలని ఆయన గట్టిగా హెచ్చరించారు. ట్రాఫిక్ సమస్య, కల్తీ ఆహారంపై ప్రత్యేక దృష్టి సారించి టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామని సజ్జనర్ స్పష్టం చేశారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిని రోడ్డు టెర్రరిస్ట్ గా పరిగణించి కఠిన చర్యలు తీసుకుంటామని, మహిళలు, చిన్నారులపై వేధింపులకు పాల్పడితే సీరియస్ గా తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు.